దీవెనలు అనే ఒక కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాము. ధ్యానం అయిన తర్వాత మొదటిగా దీవెనని సెల్ఫ్గా ఇస్తాం. సెల్ఫ్ అంటే మనమే. అది ఎట్లా ఉంటుందంటే, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్ట, బ్రహ్మజ్ఞానము నాకు కలగాలి, నేను చేసినటువంటి తపశ్శక్తి ఫలితముగా అవి నాకు కలగాలి అని కోరుకోవడం. ఆయువు అంటే ఆయుర్దాయం. ఆయుర్దాయం లెంగ్తీగా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మనం సేవ చేయగలుగుతాము, కుటుంబ బాధ్యతలు స్వీకరించగలుగుతాము. అర్ధాంతర మరణానికి గురయ్యామనుకోండి, అప్పుడు చేసే సేవలు, నిర్వర్తించిన కర్తవ్యాలు, కార్యక్రమాలు మధ్యస్థంగానే ఆగిపోతాయి. సమాజానికి సేవ చేయడం అన్నది ఉత్తమమైన లక్షణం. ఎందుకంటే సమాజము అనేక వస్తువులు తయారు చేసి మనకు అందిస్తుంది. ప్రతి మనిషి కూడా సమాజం మనకు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలతోనే జీవిస్తున్నాడు. ఒంటరిగా తనంతట ఏమి జీవించడు. మనం తిని ఆహారాన్ని రైస్ అనబడే బియ్యం రూపంలో, వడ్ల రూపంలో ఒక రైతు పండించిస్తే అది మనం తింటున్నాం. అలాగే మనం వాడుకుని ప్రతి వస్తువు, ఈ ల్యాప్టాప్ కానీ, ఈ కంప్యూటర్ కానీ, ఈ వస్తువులన్నీ కూడా ఎవరో శ్రమించి తయారు చేసి ఇస్తే మనం అవి వాడుకుంటున్నాం. కాబట్టి సమాజ సహాయ సహకారాలతోనే మనం చేస్తున్నాం. కాబట్టి సమాజానికి మన రుణం తీర్చుకుని సహాయం చేయాలి. అది కృతజ్ఞత భావంతో చేయాలన్నమాట. అది చేయాలంటే ఏం ఉండాలి? ఆయుర్దాయం ఉండాలి. అర్ధాంతర మరణానికి గురైతే ఈ కార్యక్రమాలేమి మనం చేయలేం. అందుకని మనం ఆయుర్దాయాన్ని కోరుకుంటున్నాం. తర్వాత ఆరోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటున్నాం. ఆయువు తర్వాత ఆరోగ్యం కోరుకుంటున్నాం. ఏ సేవ చేయాలన్నా, ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నా ఉండవలసింది ఆరోగ్యం. ఆరోగ్యంగా లేకపోతే నువ్వు ఏం పనులు చేయలేవు. ఆరోగ్యం అన్నది సమాజంలో వ్యక్తులకి సేవ చేయడానికి, నీ బాధ్యతలు నిర్వర్తించడానికి, నువ్వు ధ్యానాలు చేసి భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడానికి, దైవ సంస్కారాలు చేయడానికి, దేనికైనా కూడా ఆరోగ్యం ఉండాలి. అందుకని ఆరోగ్యాన్ని మనం కోరుకుంటున్నాం. ఐశ్వర్యాన్ని కూడా కోరుకుంటున్నాం. ఐశ్వర్యం అంటే ధనము. కొన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేయాలంటే తగినంత ధనం ఉండాలి. కుటుంబాన్ని ఈదాలి అంటే తగినంత ధనం ఉండాలి. చారిటీ అనబడే దానాలు చేయమని చెప్పారు. కొంత పర్సెంట్ అయినా దానం చేయాలి మన సంపాదనలోనే. మరి దానికి కూడా ధనం ఉండాలి. అందుకని తగినంత ధనం కావాలి. ఆ ధనమే ఎక్కువగా సంపాదించి అది ఎన్నో ఎస్టేట్స్ కొనుక్కోవడానికి, ఎన్నో ఇళ్ళు కట్టుకోవడానికి, ఎన్నో బ్యాంక్ బ్యాలెన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడేంత అధికమైన ధనాన్ని మనం కోరుకోవట్లేదు. ఎనఫ్ వెల్త్, తగినంత ధనాన్ని నాకు కావాలి అని చెప్పి కోరుకోవడం. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అయిపోయిన తర్వాత కీర్తి ప్రతిష్టలు కోరుకుంటాం. కీర్తి ప్రతిష్ట అంటే ఏవో రీసెర్చ్లు చేసి పద్మభూషణ్ బిరుదులు సంపాదించుకుని ఇది పెద్ద పెద్ద సైంటిస్టులు అయిపోయి ఈ మెడికల్ ఫీల్డ్లో ఎన్నో ఆపరేషన్స్, ఎన్నో వైద్యాలు, ఎన్నో మందులు కొత్తగా కనిపెట్టి ఎంతో గొప్పగా సంస్కారాలు చేస్తున్న వ్యక్తులకు కూడా కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కానీ వేదాంత మహర్షి గారు చెప్తున్నటువంటి కీర్తి ప్రతిష్ట అటువంటివి కావు. ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో సమాజానికి సేవ చేయడం. ఈ సమాజానికి సేవ చేసినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నప్పుడు, వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించినప్పుడు, మాటలతో కానీ, చేతలతో కానీ, ధనంతో కానీ చేయవలసిన రీతిలో వాళ్ళకి సహాయం చేసినప్పుడు, వాళ్ళు కృతజ్ఞతాభావంతో మనకేం చేస్తారంటే బ్లెస్సింగ్ ఇస్తారు, థ్యాంక్స్ చెప్తారు. దానివల్ల రిసీవ్ చేసుకుంటున్న మనకి చాలా ప్రశాంతమైన మనసు, సంతోషము, బ్లిస్ ఏర్పడతాయి. అది కీర్తి అంటే. అక్కడ వచ్చినటువంటి అటువంటి కీర్తి, అటువంటి ప్రతిష్ట. ఇతను ఎంతమందికో సహాయం చేశాడు, ఎంతవరకు దాన ధర్మాలు చేశాడు, ఎంతమందికో ఆదుకున్నాడు అనే ఒక ప్రతిష్ట రావడం అన్నది, అటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలి అని ఇక్కడ కోరుకుంటున్నాం.
ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్ట. తర్వాత కోరుకునేది 6వ అంశం ఏంటంటే బ్రహ్మజ్ఞానం. ఏం రియలైజ్ చేయాలి ఈ జ్ఞానంతో? ఈ జ్ఞానం అనేది భగవస్థితి తన్మార్పగా కాన్షియస్నెస్ అంటారు దాన్ని. ఈ కాన్షియస్నెస్ రూపంలో భగవస్థితిలో ఉన్న కాన్షియస్నెస్ పార్ట్ మనలో కూడా ఉంది. ఈ పార్ట్గా ఉన్నటువంటి ఈ చిన్న రూపంలో భిన్నంగా ఉన్నటువంటి ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. పరిపూర్ణం చేసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఎట్లా చేసుకోవాలి? మెడిటేషన్స్ చేసుకోవడం, దాన ధర్మాలు చేయడం, మంచిగా ప్రవర్తించడం, వర్చువస్ వే ఆఫ్ లైఫ్ లీడ్ చేయడం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం, ఇవన్నీ కూడా ఈ కాన్షియస్నెస్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమాలు. అలా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ధ్యానాల ద్వారా ముఖ్యంగా ఈ భగవత్ చింతన వల్ల నేను భగవంతుడి యొక్క భాగాన్నే, నేను భగవంతుడి యొక్క తన్మార్పునే, నేను భగవంతుడి నుంచి వేరు కాను అనే సంగతి గ్రహించడం అన్నది దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఆత్మసాక్షాత్కారము అంటారు. దీనివల్ల సంతోషం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారం అయిపోయిన తర్వాత భగవత్ సాక్షాత్కారం కూడా చేసుకోవాలి. దానికి మన మైండ్ వేవ్స్ ఆల్ఫాకి వస్తాయి, బీటా నుంచి అని చెప్పుకున్నాం కదా మెడిటేషన్లో. అవే మైండ్ వేవ్స్ ఇంకా మెడిటేషన్ కాన్సన్ట్రేట్ చేసి ధ్యానాలు చేయగలిగితే ఆల్ఫా నుంచి తీటా నుంచి డెల్టాకి కూడా ఈ తరంగాల యొక్క సంఖ్య పూర్తిగా జీరోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు భగవస్థితి యొక్క సన్నిధానానికి ఈ వీళ్ళ యొక్క ఆత్మ చేరుకోగలుగుతుంది. భగవంతుడిలో లయం కూడా అయిపోతారు కొంతమంది ఆ సన్నిధానంలో ప్రశాంతమైన మనసుతో బ్లిస్తో ఉండగలుగుతారు. ఈ రకంగా చేయడం ఈ ప్రాసెస్ని బ్రహ్మజ్ఞానము అంటారు. కాబట్టి ఈ కాన్షియస్నెస్ని కంప్లీట్ చేసుకోవడం, ఈ కాన్షియస్నెస్ని కంప్లీట్ చేసుకుని బ్రహ్మజ్ఞానం కూడా నాకు ప్రసాదించాలి అని చెప్పి భగవంతుడిని మెడిటేషన్లో ఫస్ట్ స్టెప్లో కోరుకుంటాం. అది మొదటి స్టెప్లో చేస్తారు. తర్వాత స్టెప్లో లైఫ్ పార్ట్నర్ని దీవించమంటారు. భార్యని భర్తని భార్య దీవించాలి. అలా దీవించేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా సామరస్యం ఉండాలి. సామరస్యం అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ అండర్స్టాండింగ్ లేకుండా తగాదాలు పడడం కానీ, పోట్లాడుకోవడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం కానీ, కొన్ని పొరపాట్లు జరగడం వల్ల ప్రశాంతత పోతుంది, మానసిక శాంతి పోతుంది, సంసారం దుఃఖమయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉండాలి అంటే, సంతానాన్ని సక్రమైన పద్ధతిలో పెంచాలి అంటే వాళ్ళిద్దరి మధ్య హార్మనీ ఉండాలి. హార్మనీ ఉండాలి అంటే సహనము ఉండాలి, సర్దుబాటుతనం ఉండాలి, త్యాగగుణం ఉండాలి. ఇబ్బందులు ఏవైనా వస్తే వాటిని సహించే శక్తి ఉండాలి. అట్లాగే త్యాగగుణము అంటే ఎదుటివాడి భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ వాళ్ళు ఏదైనా ఒకటి విష్ చేసి కోరుకున్నప్పుడు తన దగ్గర ఉన్న దాన్ని త్యాగం రూపంలో అర్పించాలి. దాన్ని త్యాగం. సహనము, త్యాగము, సర్దుబాటుతనము ఉండాలి అనే భావంతో దీవించాలి. తర్వాత సంతానానికి బ్లెస్సింగ్ ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలి. సంతానం అన్నవాళ్ళు మన ఒక్క జీవధాతు కేంద్రంలో ఉన్న ముద్రలు, కర్మఫలాలు తీసుకుని జన్మ తీసుకుంటారు మన నుంచి. వాళ్ళు మన తాత ముత్తాతల దగ్గర నుంచి, ప్రకృతి నుంచి, పరిణామ క్రమంలో ఉన్నటువంటి అనేక రకాలైన ముద్రలు మన జీవధాతు కేంద్రంలో ఉంటాయి. వాటి నుంచే మన సంతానం జన్మ తీసుకుంటారు. కాబట్టి ఈ సంతానంలో ఒకవేళ సిన్ ఇంప్రింట్స్ అంటే పాప ముద్రలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవాలని, వాళ్ళు వృద్ధిలోకి రావాలని, చక్కగా విద్యని, సంస్కారాన్ని అందుకోవాలని, మంచి సంస్కారంతో పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలని, వాళ్ళు మంచి సంస్కార భావాలతో సమాజానికి అనేక రకాల ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని ఒక మంచి సంకల్పంతో మన సంతానాన్ని మనం దీవించాలి. తర్వాత మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని దీవించమంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అన్నవాళ్ళు మనం ఏ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ క్రోమోజోమ్స్ ద్వారా, వాళ్ళ ప్రాణశక్తి ద్వారా, వాళ్ళ జన్యుస్థానాన్ని నుంచి జన్మించామో వాళ్ళు కూడా
1-2 సంవత్సరాల తేడాలో అదే జన్యుస్థానం నుంచి జన్మించారు. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ముద్రలు కానీ, తల్లిదండ్రుల్లో ఉన్న ఆలోచనలు కానీ, తల్లిదండ్రుల్లో ఉన్న కర్మఫలాలు కానీ మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం గ్రహించే జన్మలు తీసుకున్నాం. మనందరం కూడా రక్త ప్రవాహంలో కానీ, మనకున్నటువంటి క్రోమోజోమ్స్ సంఖ్యలో కానీ, అక్కడ ఉన్నటువంటి కర్మఫలాల్లో కానీ అందరం ఒకటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా వాళ్ళల్లో వస్తున్న అలజడులు, ఇబ్బందులు, అనారోగ్యాల తాలూకు మనకి తెలియకుండానే మన దూరంగా ఉన్నా కూడా కొద్దిగా అనుభూతి చెందుతూ ఉంటాం. ఇదంతా రక్త సంబంధానికి, జీన్స్ సంబంధానికి వలన మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని వాళ్ళని దీవించేటప్పుడు అదే ఆరోగ్యము, ఆనందము, సంతోషము తిరిగి మనకు కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని దీవిస్తూ ఉండాలి. తర్వాత దశలో మనం దగ్గర బంధువుల్ని, స్నేహితుల్ని దీవించమంటారు. ఈ స్నేహితులు అన్నవాళ్ళు జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంటారు. మన సంతానం కానీ ఎక్కడో దూరంగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి, మన ఫ్యామిలీలు మనకు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చిన ఇబ్బందులు కానీ, ధన సహాయం కానీ, ఫిజికల్ హెల్త్ కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన స్నేహితులే ముఖ్యంగా చేయగలుగుతాయి. ఇమీడియట్గా అటెండ్ అయ్యేది ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులే. స్నేహితులు అనేక రకాలు మనని ఆదుకుంటూ ఉంటారు, మనం వాళ్ళని ఆదుకుంటూ ఉంటాం. అందుకని స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, ముఖ్యమైన బంధువుల్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఒకళ్ళు ఇద్దరుగా దీవెనలు వాళ్ళకి అందించాలి. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అదే రకంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఆఫీసులో అధికారులు ఉంటారు, సబార్డినేట్స్ ఉంటారు. ఈ అధికారులు మనని ఒక్కొక్కసారి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఆ పని సరిగ్గా జరగలేదు, ఈ పని జరగలేదు. మన సబార్డినేట్స్ సరిగ్గా ప్రాపర్గా వర్క్ చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఇటు సబార్డినేట్స్ వర్క్ చేయక, అటు అధికారులు ఒత్తిడితో ఈ పని ఎందుకు పూర్తి కాలేదు, ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్ అని మనని నిలదీస్తుంటే మనం ఒత్తిడికి గురవుతాం. కాబట్టి వీళ్ళ నుంచి, కింద వాళ్ళ నుంచి, అటు పై వాళ్ళ నుంచి కూడా మనకి సామరస్యంతో కూడిన సహాయ సహకారాలు అందాలి అనే ఒక సంకల్పంతో మన జీవితంలో రోజు టచ్లో ఉన్న వాళ్ళందరికీ దీవించాలి. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మనకు ముఖ్యమైన స్నేహితులు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది కలగకూడదని, వాళ్ళకి మన వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని మనం మన ఇంట్లో సర్వెంట్ మెయిట్స్ని కూడా దీవించాలి. తర్వాత శత్రువులు. ఈ శత్రువులకు దీవెన అన్నది చాలా ముఖ్యమైన పాత్ర. మిగతా అందరికీ కూడా దీవెనలు ఎట్లా ఇచ్చినా కూడా ఈ శత్రువులకు మాత్రము మన జీవితంలో పర్ డే 200 టైమ్స్ దీవెన ఇవ్వమంటారు. కుటుంబ సభ్యులకి 25 టైమ్స్ దీవెన ఇవ్వమంటారు. కుటుంబంతో సామరస్యంగా ఉండడానికి కుటుంబ సభ్యులకి 25 టైమ్స్, అలాగే శత్రువులకి 200 టైమ్స్ ఇవ్వమంటారు. శత్రువులు మనని ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, బాధ పెడతారు, మనతో మాట్లాడడం మానేస్తారు, విముఖంగా వెళ్ళిపోతారు దూరంగా. ఎంతో ఆప్యాయంగా ఉన్న వాళ్ళని మన శత్రువులు అంటాము. ఈ శత్రువులు మనని బాధ పెట్టారు అంటే మన జీవధాతు కేంద్రంలో మనం ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి ముద్ర ఒకటి ఉంది. దాన్ని మనం అనుభవించడానికి ఆ శత్రువు అనబడే అతను ఒక ఆబ్జెక్ట్గా నిలబడి మన ఇబ్బంది పెట్టి మన కర్మను మనం అనుభవించే అవకాశం మనకు ఏర్పరిచాడు. అక్కడికి మన కర్మఫలం తొలగిపోతుంది. కాబట్టి శత్రువు మనకి చేసింది మేలే కానీ కీడు కాదు. శత్రువులో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని చూసి నెగిటివ్నెస్ని రిమూవ్ చేసి శత్రువుని కూడా జీవించాలి. మనం అలా వాళ్ళని దీవిస్తూ ఉండడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల వాళ్ళు తిరిగి మనతో సహాయంగా, సహకారంగా, ప్రేమగా, గౌరవంగా, ఇష్టంగా ఉండగలుగుతారు. లాంగ్ రన్లో అది కూడా చాలా చోట్ల జరిగింది. చాలా ఎవిడెన్సులు మనకి ప్రత్యేకంగా కూడా మహర్షి గారు తెలియజేశారు. అవి కొన్ని. శత్రువులని దీవించిన తర్వాత ప్రపంచానికి దీవెనలు ఇవ్వాలి, వరల్డ్ మొత్తం ఇవ్వాలి. ఈ భూమి మొత్తం ఒకటే. ఈ భూమి మొత్తము ఈ నదీ ప్రవాహాల వల్ల, సముద్రం వల్ల కొన్ని ఖండాలుగా డివైడ్ అయ్యింది. అంతేగాని భూమి ఒకటే. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మొదటి వ్యక్తిగా ఎవల్యూషన్లో అంటే పరిణామ క్రమంలో భగవస్థితి తన్మాత్మగా ఏర్పడిన మొదటి మానవుడి నుంచే సంతానంగా
ఈ విశ్వం అంతా, ప్రపంచం అంతా ఉన్న మనుషులందరూ అతని సంతానంగా ఏర్పడిన వాళ్ళే. మొదటి మానవుడు ఒకటే ఏర్పడ్డాడు. తర్వాత అతని నుంచే అతని సంతానంగా ఈ ప్రపంచమంతలో ఉన్న సకల ప్రాణులు కాదు, మనుషులందరూ కూడా ఏర్పడ్డారు, మానవులందరూ. కాబట్టి మానవులందరం కూడా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. దేశ విదేశాల్లో ఉండొచ్చు, భాషలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కులాలు వేరవచ్చు, ఏది వేరైనా కూడా ఆ సపరేషను ఆ రకంగా ఉన్నా కూడా మనిషి అన్నవాడు, మానవుడు అన్నవాడు ఒకే ప్రథమ మానవుడు నుంచి ఏర్పడిన సంతానమే. కాబట్టి మన అందరం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములుగా అయి ఉంటాము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో మనుషులు ఎంతమందో ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో రీసెర్చ్ చేస్తూ, ఎన్నో వస్తువుల్ని కనిపెడుతున్నారు. వైద్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ కొత్తవన్నీ ఎన్నో వస్తున్నాయి. ఆ వస్తున్న వాటన్నింటినీ మనం వాడుకుంటున్నాం. మనం వాడుకుంటున్నాం. వస్త్రాలు ధరిస్తున్నామంటే నేత వాళ్ళు చేస్తున్నారు. అన్నం తింటున్నామంటే ఆ బియ్యాన్ని పండిస్తుంది రైతు. చివరికి మనం ఇప్పుడు ఇలా ఒక మీటింగ్ పెట్టుకుని, ఈ మీటింగ్లో ఈ కంప్యూటర్ ద్వారా, ఈ ల్యాప్టాప్ ద్వారా ఒకరితో వాళ్ళు కలిసి మాట్లాడుకున్నామంటే ఈ ల్యాప్టాప్ తయారు చేసిన వ్యక్తి, ఈ కంప్యూటర్ తయారు చేసిన వ్యక్తి, ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ తయారు చేసిన వ్యక్తి, వీళ్ళందరి యొక్క సహాయంతోనే కదా ఈ వస్తువు మనం వాడుకోగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళ సహాయ సహకారం లేకుండా ఎవరం బ్రతకటం లేదు. ప్రపంచంలో అన్ని మూలల నుంచి మనకి సహాయం అందుతోంది. వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో తప్పకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దీవెననివ్వాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు సక్రమమైన పద్ధతిలో చక్కగా దేశాన్ని పరిపాలించగలిగితే ఏమీ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితాలు వెళ్ళిపోతాయి. వాళ్ళు ముందు బ్రహ్మజ్ఞానులు అవ్వాలి. రాజకీయ నాయకులు ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు ప్రక్షాళన చేసుకుని సక్రమమైన పద్ధతిలో దేశాన్ని పరిపాలించాలని, దానివల్ల ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, ఖండాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా మంచి జరగాలి అని అందరినీ కలిపి ప్రపంచానికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాం. వర్షాలు రావాలి, వానలు రావాలి, బాగా పంటలు పండాలి, ప్రపంచంలో అందరికీ కూడా ఆహార ధాన్యాలు కొరత లేకుండా అందాలి. ఎంతోమంది పేదవాళ్ళు ఆహారం సరిగ్గా లేక క్షీణిస్తున్న వాళ్ళు, తరకి మాల్న్యూట్రిషన్తో మరణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనాథ శిశువులు, అటువంటి వాళ్ళకు కూడా ఆహారం అందాలి, అందరికీ ఆహారం అందాలి అని చెప్పి దానికోసం తగినట్టుగా వర్షాలు రావాలి. ఆ వర్షాలు వస్తేనే ఆ నీటి సదుపాయంతో పంటలు పండాలి. పండిన పంటలు ఆహారం రూపంలో అందరికీ అందాలి అనే ఒక మంచి సంకల్పంతో వర్షాలు రావాలని కూడా దీవెనలు ఇస్తారన్నమాట. ఈ దీవెనలు మహర్షి గారి కాలంలో ఇంతవరకే ఉన్నాయి. తర్వాత ఈరోజు ధ్యానానికి అటెండ్ అయిన వాళ్ళందరికీ దీవెనలు ఇవ్వడం, అలా కొన్ని దీవెనలు యాడ్ చేశారు. ఈరోజు మనం చేసుకుంటున్న మెడిటేషన్స్లో ఆ కొత్తవి కూడా యాడ్ చేసి దీవెనలు అందరికీ అందజేస్తున్నాం.